హాయ్ అండి. ఫ్రైడ్ రైస్కి కావాల్సినవి పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్, క్యాప్సికము, అల్లం వెల్లుల్లి పీసెస్ ఇలా చిన్న చిన్న కోసుకోవాలి. క్యాబేజ్ ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పక్కన పెట్టుకొని పొయ్యి మీద బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఎగ్స్ వేసుకొని బ్లాక్ పెప్పరు, వైట్ పెప్పరు, సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పీసెస్ వేసుకొని బాగా వేయించుకొని తరిగి పెట్టుకుని ఈ ముక్కలన్నీ వేసుకొని బాగా వేయించేసుకోవాలి. ఈ మిశ్రమం బాగా వేగిన తర్వాత కొంచెం మసాలా, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది వేగుతూ ఉండగానే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఈ మిశ్రమం వేగిన తర్వాత కొంచెం అజీనామోటో వేసుకొని వేయించి పెట్టుకున్న ఎగ్ కూడా వేసేసుకొని బాగా కలుపుకొని సరిపడినంత రైస్ వేసి పొయ్యి హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్లో సోయా సాస్ వేయకపోయినా చాలా బాగుంటుంది. ఫైనల్గా కొంచెం మసాలా వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీగా ఉండే ఫ్రైడ్ రైస్ అయితే రెడీ. మీరు ఇలా ట్రై చేసి చూడండి.